బులెటిన్ ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పిఎస్ కు మాజీ మంత్రి అంబటి రాంబాబు వెళ్లారు. రెంటపాళ్లలో జగన్ పర్యటనలో పాల్గొన్న వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి పిఎస్ లో విచారణకు అంబటి రాంబాబు హాజరయ్యారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పిఎస్ కు మాజీ మంత్రి అంబటి రాంబాబు వెళ్లారు. రెంటపాళ్లలో జగన్ పర్యటనలో పాల్గొన్న వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి పిఎస్ లో విచారణకు అంబటి రాంబాబు హాజరయ్యారు. డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, ఏంటి అప్డేట్? అంటే చందు, ఏదైతే గత నెల 18వ తేదీన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రెంటపాళ్ల పర్యటన ఏదైతే ఉందో అది అత్యంతం కూడా పోలీసులు ఏదైతే విధించిన షరతులు ఏవైతే ఉన్నాయో ఆ షరతుల మొత్తాన్ని ఉల్లంఘన జరిగింది. ఆ సందర్భంగా కూడా పెద్ద ఎత్తున అనివార్యమైనటువంటి కొన్ని పరిస్థితులు అయితే అక్కడ ఏర్పడటం జరిగింది. అక్కడ యాక్చువల్ గా కూడా సత్తెనపల్లి ఏరియాకి సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు రావటం, అలాగే అక్కడ ఉన్నటువంటి ఈ పోలీసులకి సంబంధించి పోలీసులను కూడా వాళ్ళు లెక్క చేయనటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే మొత్తంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు మొత్తంగా ఒక 113 మంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఒక విచారణకైతే అందరినీ పిలుస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రధానమైనటువంటి నాయకుల్ని రప్పించడం జరిగింది. అదేవిధంగా కూడా ఈ రోజు అయితే మాత్రం అంబటి రాంబాబు, ఎవరైతే మాజీ మంత్రి ఉన్నారో మాజీ మంత్రి అంబటి రాంబాబుని ఈ రోజు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కి విచారణకి పిలిచిన నేపథ్యంలో ఆయన ప్రెసెంట్ అయితే మాత్రం సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఆయన్ని ప్రెసెంట్ అయితే సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆయన విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరో 113 మంది మీద కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో మరికొంతమంది కూడా ఈ విచారణకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ రోజైతే మాత్రం అంబటి రాంబాబు ప్రెసెంట్ అయితే అక్కడ విచారణ ఎదుర్కొంటున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ సందర్భంలో పెద్ద ఎత్తున కూడా సత్తెనపల్లికి సంబంధించి ఆయన విచారణకి పోలీస్ స్టేషన్ లో వచ్చినటువంటి సందర్భంలో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా ఆయనతో స్టేషన్ వరకు వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఆయన విష్ చేసి ఆ తర్వాత సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో ఆయన ప్రెసెంట్ విచారణలో అయితే పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.